తర్వాత రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 2014 నుంచి 19 వరకు అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, వాటి పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ఏపీ జర్నలిస్ట్ ఫోరం తరఫున కొన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, ఇప్పటికే సంప్రదింపులు జరపడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఒక 10 సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చామో అవన్నింటినీ కూడా ఒక ఏడాదిలోగా ఈ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీలు సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం పనిచేస్తుంది. గతంలో కూడా ఎందుకోసమంటే ఒక్క రోజులో జరిగేటువంటి పని కాదు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు మేము ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇళ్ల స్థలాలు కేటాయింపు, ఇళ్ల నిర్మాణం డిసెంబర్ 2026 లోపు విధి విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరి ఉన్నాం. సమాచార శాఖ మంత్రి కూడా హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా అక్రిడేషన్కు సంబంధించి 2-3 సమావేశాలు జరిగినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్న విశాఖ జిల్లాలో కూడా 2 సార్లు సమావేశాలు అయింది అక్రిడేషన్ కమిటీ. ఇక్కడ ఎవరికైనా సరే టెక్నికల్గా ప్రాబ్లం ఉండి ఆఫ్ చేసినటువంటి ప్రతి జర్నలిస్టుకు కూడా 1 నెల రోజుల్లోగా ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్లో ఇప్పించేటువంటి ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తీసుకుంటుంది. అదేవిధంగా రైల్వే పాసులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైల్వే శాఖ మంత్రిని త్వరలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున కలిసి దీని మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖ కమిటీని ఏర్పాటు చేయాలి, అందులో భాగంగా మహాసభను ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రక్రియను మొదలుపెట్టిన దిశలో నుంచి ఏ కార్యక్రమాలు చేసాం, సమైక్యాంధ్ర ఉద్యమం కానీ జర్నలిస్టుల సంక్షేమానికి జరిగిన కార్యక్రమాలు కానీ, ఏవైతే ఏపీజేఎఫ్ నుంచి జర్నలిస్టులకి మనం సాధించుకున్న హక్కులు కానీ, ఎక్రిడేషన్లు కానీ, ఇవన్నిటి గురించి పెద్దలు కృష్ణాంజలి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్ గారు మీ అందరికీ వివరించున్నారు. నూతన అడ్హాక్ కమిటీని ప్రకటించున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించిన మహాసభని త్వరలో నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ, వివరాలన్నీ మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే జర్నలిస్టు విలువలు, నిజమైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక మంచి కమిటీ వేసి మన జర్నలిస్టు హక్కుల కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని మీ అందరికీ ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ మాటిస్తున్నాం. మంచి కమిటీ, మంచి జర్నలిస్ట్ని అందరినీ కమిటీలో తీసుకొని చక్కగా మన హక్కుల కోసం, మన సంక్షేమం కోసం, మన భవిష్యత్తు కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని మీ అందరికీ మాటిస్తూ త్వరలోనే మహాసభ వేదిక తేదీని మీ అందరికీ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెరవేర్చిన ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖ మహాసభని త్వరలో ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కృష్ణాంజలి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు శివరాజేష్ గారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, మన భవిష్యత్ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమానికి ఏం చేయాలి అనే విషయాల మీద ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీ కృష్ణాంజలి గారు ఈ పత్రికా సమావేశం ఉద్దేశించి మాట్లాడుతుంటే కోరుతున్నాను. అన్నగారు కూర్చోండి సార్.